హాయ్ ధనుష్, హాయ్ కార్తికేయ. వెల్కమ్ టు ది పోడ్కాస్ట్. థ్యాంక్ యూ. ఈరోజు ఏం లేదు, జస్ట్ నేను తెలుసుకుందాం అంతే. ఓకే. మీరు ఏ ఊరు? కొండపల్లి. కొంచెం చిన్నప్పటి నుంచి అక్కడేనా? చిన్నప్పటి నుంచి నేను భయపడుతూ నేను అక్కడే పుట్టాను కాబట్టి మా నాన్న వాళ్ళది ఇక్కడ కాదు. ఓకే. ఎక్కడ నేటివ్ ఎక్కడ? ఇక్కడ మన మంగళగిరి దాటాక అడవి నెక్కలం అని ఉంటుంది. అడవి నెక్కలం. నీకు నెక్కలం ఐడియా ఉంటుంది. దాని తర్వాత అడవి నెక్కలం వస్తుంది. ఓకే. అక్కడ మా ఫాదర్స్ నేటివ్ ప్లేస్ అది. సో వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ అక్కడ నుంచి వచ్చేసారు. ఓకే. నీ గురించి చెప్పాలంటే దాదాపు మా క్లాస్లో చాలా మందికి తెలుసు. ఓకే. కానీ తెలియని ధనుష్ ఈ రోజు నేను చెప్తాను. ఓకే. సో నీకు పార్ట్ టైం జాబ్ చేస్తావు ఒకటి. ఓకే. దాని గురించి చెప్తావా? నా పార్ట్ టైం గురించా? ఓకే. నేను బేసిక్గా చేసేది పిఎఫ్ కేసు, అంటే ఐ మీన్ ఈపీఎఫ్, ప్రావిడెంట్ ఫండ్. అంటే ఏంటి? ఇప్పుడు మనకి వర్కర్స్కి కానీ లేకపోతే స్కిల్డ్ అన్స్కిల్డ్ వర్కర్స్కి కానీ వాళ్ళకి పర్ మంత్ అనేది కాంట్రాక్ట్ బేసిక్స్ నుంచి శాలరీ నుంచి ఒక 12%, 8.33% అట్లా కట్ అవుతుంది. ప్రావిడెంట్ ఫండ్ అంటే ఎంప్లాయీ అంటే కాంట్రాక్టర్ పే చేస్తాడు డైరెక్ట్గా ఎంప్లాయీస్కి. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏమన్నా నీడ్స్ ఉన్నా, ఒకవేళ వాళ్ళకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినా, లేకపోతే వాళ్ళకి సంథింగ్ చనిపోయినా ఈ ప్రావిడెంట్ ఫండ్ అనేది వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారు. సో ఏంటంటే వర్కర్కి ఆ చనిపోయిన వర్క్ చేసే ప్లేస్లో అయినా లేకపోతే బై మిస్టేక్ వేరే చోట ఎక్కడైనా చనిపోయినా ఈ ప్రావిడెంట్ ఫండ్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఇది ఇప్పుడు ఏంటంటే నేను చేసేది ఆ ప్రావిడెంట్ ఫండ్లో వాళ్ళు ఎప్పుడైనా అవసరం అయిందనుకో, ఇట్లా హెల్త్ ఇష్యూస్ కానీ లేకపోతే ఏదైనా వాళ్ళకి అమౌంట్ నీడ్ ఉంది అనుకో, ఆ ప్రావిడెంట్ ఫండ్ నుంచి మనం అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. సో దానికి సర్టెన్ రూల్స్ ఉంటాయి, దానికి ఒక లిమిట్స్ ఉంటుంది. ఆ లిమిట్స్ని బట్టి మనకున్న సర్వీసు ఆ సంథింగ్ అమౌంట్ని బట్టి ఎస్టిమేషన్ వేసుకొని ఆ అమౌంట్ విత్డ్రా చేసుకుంటాం. సో అట్లా ఉంటుంది. ఇది ఒకటి వచ్చేసి మళ్ళీ ఇన్ కేసు ఇప్పుడు ఆ పర్సన్ చనిపోయారు అనుకో, ఇప్పుడు పెన్షన్ వస్తుంది, వాళ్ళ ఫ్యామిలీకి ఈపీఎఫ్ అమౌంట్ వస్తుంది. ఒకవేళ సర్వీస్లో ఉండగా చనిపోయారు అనుకో, ఈడిఎల్ఐ అమౌంట్ వస్తుంది. అంటే ఏంటంటే ఇప్పుడు సర్వీస్లో ఉండగానే లేకపోతే కంపెనీలోనే పర్సన్ చనిపోయాడు, వర్కర్ చనిపోయాడు. సో ఇప్పుడు ఏంటి వాళ్ళ ఫ్యామిలీకి బతకడానికి ఎంతో కొంత అమౌంట్ కావాలి, ఆ అమౌంట్ని ఈడిఎల్ఐ రూపంలో ఇస్తారు. ఇప్పుడు ఒక పర్సన్ 60 years దాటింది, సో ఇంకా పని చేయలేడు, రిటైర్మెంట్ ఇచ్చేస్తారు. వాళ్ళ 19 అమౌంట్ డ్రా చేసుకుంటే ఈపీఎఫ్ అమౌంట్ డ్రా చేసుకుంటారు. మిగిలినవి ఏంటంటే పెన్షన్ షేర్లు ఉంటే అవి ఎవ్రీ మంత్ ఇస్తారు. అదైనా చేద్దాం, అదైనా ఏది ఎనీథింగ్. సో ఈపీఎఫ్ వచ్చేసరికి మనం ఏదైనా చేయగలం, ఆ నాలెడ్జ్ మనకు ఉంటుంది. సో దీని పరంగా వచ్చేసరికి నాకుండే బిజినెసే కానీ ఆర్ సంథింగ్ నేను చేసే నాకు వచ్చే కమిషనే కానీ దానికి ట్రస్ట్ నేను మహా తీసుకునేది, దాని ట్రస్ట్ అంటూ ఏముండదు. అంటే మనకి ఇప్పుడు వాడు డెఫినెట్గా ఇస్తాడు లేకపోతే మన అమౌంట్ ఇచ్చేస్తాడని గ్యారంటీ ఏముండదు. ఇప్పుడు వాడి మూడు ఎట్లా ఉందో అవతల మనిషిని మనం ఎస్టిమేషన్ చేసుకొని ఆ మనిషి తగ్గట్టు మాట్లాడుకోవాలి. ముందుగానే మాట్లాడుకొని ఆ పర్సన్ తగ్గట్టు మాట్లాడుకోవాలి. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. ఇప్పుడు అందరు ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక 1 lakh లోన్ పెట్టాను. నాకు బాగా నేను జాయిన్ అయిన తర్వాత ఒక 2 monthsకి ఇట్లా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక 1% ఏంటంటే 1 lakh లోన్ పెట్టాను, అమౌంట్ వచ్చింది. కాకపోతే నేను ఏదో పని మీద ఉన్నానో లేకపోతే ఆ మెంబర్ ఏమనుకున్నాడో కానీ నాకు చెప్పలేదు. నేను 2 days 3 days తర్వాత చూసుకున్నాను, ఇట్లా అమౌంట్ పడ్డదని కాల్ చేసి చెప్పాను. సో వాళ్ళు ఏమన్నారు, సో దట్ నువ్వు కేసు చేయలేదు, నువ్వు క్లెయిమ్ పెట్టలేదు, నేను నీకు అమౌంట్ ఇవ్వను, నేను వేరే వాళ్ళ ద్వారా చేయించుకున్నా అని చెప్పేసి అన్నారు. నేను వర్క్ చేశా, బట్ వాళ్ళు ఏమన్నారు, మనీ ఎగ్గొట్టడానికి నేను ఈ వర్క్ చేయలేదు, మీరు ఈ వర్క్ చేయలేదు, నేను మీకు ఈ డబ్బులు ఇవ్వను, నేను వేరే వాళ్ళ దగ్గర చేయించుకున్నా అని చెప్పేసి అన్నారు. మనం పెట్టిన క్లెయిమ్ మనం చేసిన ప్రాసెస్ మనకు తెలుసు కదా. సో ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఏముంది మెల్లగా చెప్పా. సో సార్ ఇట్లా కాదు సార్, మనం చేసింది మనమే ప్రాసెస్ చేసింది,
సో మీరు ఎప్పుడు ఇచ్చారు వేరే వాళ్ళకి అని చెప్పేసి అన్నారు. ఓకే. అట్లా కాదు సార్, మీరు 2 weeks 3 weeks అయినా ఏ ప్రాసెస్ చేయలేదు, నాకు ఇంకా అమౌంట్ పడలేదు, సో దట్ నేను వేరే వాళ్ళకి ఇచ్చేసుకున్నాను అని చెప్పేసి అన్నారు. ఓకే సార్, ఓకే, మరి ఎప్పుడు ఇచ్చారని చెప్పేసి అడిగాను. ఈ రోజు వాళ్ళకి కేసు అప్పు చెప్పాను, రేపు మార్నింగ్ కల్లా నాకు డబ్బులు పడిపోయినాయి. రేపు మార్నింగ్ కల్లా ఎట్లా పడతాయి? ఓకే సరే సార్, మీరు ఇప్పటికీ 4-5 times లోన్ తీసుకున్నారు, మీరు కేసు ఇచ్చిన తెల్లారి కల్లా అమౌంట్ పడిపోతాయి అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళు మొత్తం వాళ్ళ దగ్గరికి వెళ్తారు కేసు చేయించుకోవడానికి, ఎందుకంటే వాళ్ళ అమౌంట్ నీడ్ ఉంటుంది. అట్లా ఎప్పుడు జరగదు, మనమే పెట్టిన కేసు అన్నాం. లేదు లేదు మీరు చేయలేదు అని చెప్పేసి రివర్స్ అయ్యారు. ఇచ్చారా లాస్ట్కి? ముందే అంటే ఇప్పుడు మీరు అమౌంట్ ఇవ్వలేదు అనుకోండి, నేను సర్వీస్ ఓవర్లాప్ పెట్టేస్తాను. సో దట్ ఏంటంటే తర్వాత చాలా డిఫాల్ట్ అయిపోతుంది, మీరు ఫంక్షన్ ఎలిజిబుల్ కాలేరు, సర్వీస్ ఓవర్లాప్ ఉంటే అమౌంట్ కూడా మీకు రాదని చెప్పేసి స్వీట్ వార్నింగ్ ఇచ్చేసాను. అప్పుడు ఇచ్చేది. సో దట్ ఇట్లానే ఉంటది మనకి. అమౌంట్ రావడం పర్సన్ టు పర్సన్ చాలా వేరియేషన్ ఉంటది. ఇప్పుడు మనకి రావాలి అని చెప్పేసి గ్యారంటీ ఏం లేదు. మనం ఇప్పుడు పర్సన్ ని వాడి మైండ్ సెట్ అర్థం చేసుకొని వాడి తగ్గట్టు మనం మాట్లాడి చేయించుకోవాలి. ఇప్పుడు ఒక డెత్ క్లైమ్ నడుస్తుంది మాకు, వాళ్ళు ఇచ్చి 2 years అవుతుంది. వాళ్ళు ఏమనుకుంటారు, నేను కేసు ఇచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, నాకు ఇంకా అమౌంట్ రాలేదు, మా ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగాలేదు, లేకపోతే మా కూతురికి పెళ్లి చేయాలి, లేకపోతే చదివించుకోవాలి, ఇంకా డబ్బులు రాలేదు అని చెప్పేసి అనుకుంటారు. ఒక 2 years అవుతే అమౌంట్ పడ్డాయి. లేదు నేను 2 years బ్యాక్ ఇచ్చాను, కాకపోతే ఏంటి నాకు ఇంకా 2 years అయినా 2 years అవుతే అమౌంట్ పడ్డాయి, నేను చదివించుకోలేకపోయా, అంటే నాకు చాలా డ్రాబ్యాక్ వచ్చింది, నేను చాలా సఫర్ అయ్యాను వాళ్ళు అనుకుంటారు. ఇటు సైడ్ నుంచి నా సైడ్ నుంచి ఆలోచిస్తే, నేను ఇచ్చిన ఫస్ట్ డే నుంచి ఆ పేపర్లు రెడీ చేయడం కాడ నుంచి ఆ పిఎఫ్ వాళ్ళకి అమౌంట్ మధ్యలో ఉన్న వాళ్ళందరికి అమౌంట్ ఇచ్చేసి సార్స్ అందరితో మాట్లాడి చేసే వాళ్ళతో వాళ్ళకే డబ్బులు ఇచ్చుకొని, నేను ఫస్ట్ డే నుంచి చేయబట్టి నాకు ఈ 2 years అయిందని చెప్పేసి ఎవరు అనుకోరు. నేను ఇచ్చిన రోజు నుంచి పని చేస్తున్నా కాబట్టి 2 years అయింది. అప్పటి నుంచి పని చేయలేకపోతే నాకు 2 years కూడా పని అవ్వదు. అది ఎవరు అర్థం చేసుకోరు. లాస్ట్కి ఏంటి, మీరు అమౌంట్ చాలా ఇయర్స్ పట్టింది మీరు చేయడానికి, 2 years పైన పట్టింది, సో దట్ మేము మనీ అంత ఇవ్వం, మేము చాలా ఇది సఫర్ అయ్యాం, సో దట్ మేము మనీ ఇవ్వం అని చెప్పేసి వాళ్ళు అంటారు. ఈ మధ్యలో ప్రాసెస్ ఏంటి, మేము దాదాపు ఒక 20,000-25,000 దాకా మేము ఖర్చు పెట్టాల్సి వస్తుంది పర్ డెత్ క్లైమ్. ఒక డెత్ డబ్బులే, ఎందుకంటే వాళ్ళు ముందుగానే అమౌంట్ ఇవ్వరు, ఏ కేసుకి అట్లా ముందుగా అమౌంట్ ఇవ్వరు. ఒకవేళ మనం తీసుకుంటే అసలు మనల్ని రోజుకు 10 సార్లు ఫోన్ చేసి అయిందా 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 అని చెప్పేసి చికాకు పెట్టేస్తారు. అంటే మనం ఈ ఒక్కటే కాదు కదా పని, మనకి చాలా వర్క్లు నడుస్తూ ఉంటాయి, దాంట్లో ఇది 14 ఫోన్ చేసి చికాకు చేస్తా ఉంటే మనకి మైండ్ పని చేయదు, ఆటోమేటిక్ ఏంటంటే చిరాకు వచ్చేస్తుంది. అట్లా ఉండదు, ఇట్లా ఉంటది. మనం ఇప్పుడు ఒక 20,000 ఒక ముందే పెట్టుబడి పెట్టుకుంటే మనకు అవి వస్తాయని గ్యారంటీ ఏముంది? ఇప్పుడు ఆ 20,000 తీసుకురావడానికి నాకు ఎన్ని డేస్ పడుతుంది తీసుకురావడానికి? ఇప్పుడు మనకి అక్కడ ఆఫ్ చేసి ఆఫీస్ లో ఇవ్వడానికైనా కనీసం ఒక 3 seats మారుతుంది ఫ్లైలో. ఫస్ట్ ఆ ఎస్టాబ్లిష్మెంట్ చైర్ ఒకటి ఉంటుంది, దాని తర్వాత నుంచి ఇంకో చైర్కి వెళ్తారు, లాస్ట్ లో అకౌంట్స్ ఆఫీసర్ దగ్గర, లాస్ట్ లో కమిషన్ దగ్గరికి వెళ్తుంది. అకౌంట్స్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే పని అయిపోయినట్టు. సో దట్ ఇలా అన్ని చైర్లకి ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఫైనల్ గా నీకు మొత్తం ఎంత మిగిలింది ఒక ఇయర్ కి వచ్చేసి ఎంత ఎంత వస్తుంది ప్రాఫిట్? అంటే ఇయర్ కంటే మనం చేసేది మంత్ కాదు కదా బ్రో, ఒక యావరేజ్ కి ఎంత వస్తుంది? ఒక యావరేజ్ కేసు కనుక్కున్నా గానీ ఒక 10,000-15,000 దాకా మిగలొచ్చు డెత్ క్లైమ్. ఇయర్ కి ఏం చేస్తావు? మనకు వచ్చిన దాన్ని బట్టి, అంటే మనం ఎస్టిమేట్ చేయలేము, మనకి ఎట్లా వస్తుంది అని చెప్పి మనం అనుకోలేము కదా. 1 lakh పైన వస్తుంది కదా అంటే ఒక ఆన్లైన్ యావరేజ్ ఒక ఇయర్ కి వస్తుంది 1 lakh పైన వస్తుంది. ఒక ఇయర్ కేం కాదు, ఒక 1 month కి 15 పైన వస్తుంది. 1 month కి 15 పైన వస్తుంది. ఇయే కాదు కదా, మనం ఇంకా చాలా వర్క్లు నడుస్తున్నాయి, ఈ లోన్లే గానీ జాయింట్ డిక్లరేషన్ గానీ దీని మీద ఇంకా చాలా ఉంటాయి అంటే లింక్డ్ అయి ఉంటాయి. దాంట్లోనే
ఇప్పుడు నేనేం మిస్ మ్యాచ్ పడ్డది అనుకో, కార్తికేయ ప్లేస్ వైఏ పడ్డది అనుకో, ఆ వైఏ కూడా మార్చాలి. ఇట్లా ఆన్లైన్ సిస్టమ్ అయిన కాడ నుంచి ఇది చిన్న మిస్టేక్ వచ్చినా తీసుకోవట్లేదు, అట్లా నడుస్తూ ఉంటుంది బ్రో. ఓకే ఓకే ధనుష్, ఇప్పుడు బీటెక్ జర్నీ ఎలా జరుగుతుంది ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటిదాకా? ఫస్ట్ ఇయర్ నుంచి అయితే కొంచెం నచ్చలేదు, ఎప్పుడైందో కూడా నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అయిపోయినట్టు ఇప్పుడే ఫైనల్ ఇయర్ లో ఉన్నా, ఎట్ వచ్చాం కూడా మాకే తెలియదు. ఓకే సబ్జెక్ట్స్ ఆగాయి, ఒక 2-3 ఆగాయి, అయినా కానీ మళ్ళీ అవి రాసి మళ్ళీ ముందుకు వచ్చేసాం, అయిపోయింది. ఫైనల్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ కల్లా మనది అయిపోద్ది, బీటెక్ అయిపోద్ది. ఎట్లా అయిపోయిందో కూడా అర్థం కాదు మనకి. అంటే ఈ జర్నీలో ఏమైనా తెలుసుకున్నావు, కొత్తగా ఏమైనా తెలుసుకున్నావా? బీటెక్ జర్నీలో అంటే తెలుసుకుందంటే ఏం లేదు బ్రో, బయట నేర్చుకుని చాలా ఉంది. బయట అంటే ఎట్లానే ఇప్పుడు మనం చేసే వర్కే గానీ వర్క్ నుంచి నేర్చుకున్నది చాలా ఉంది, కానీ బీటెక్ లో వాళ్ళు నేర్పించింది కానీ మనం సొంతగా నేర్చుకుంది కాబట్టి ఏం లేదు, నథింగ్. అంటే మనకు తెలుసు కదా ఇప్పుడు టీచర్స్ ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, లేకపోతే ఎట్లా ఎవరితో ఎట్లా మాట తెలుసు కదా. సో బీటెక్ జర్నీ అంటే పెద్ద గర్ల్స్ ఇంటరాక్షన్ ఉండదు మనకి, బాయ్స్ బ్యాచ్ చేయమంది, ఇప్పుడు గుంపులు మననే తిరుగుతూ ఉంటాం గుంపుగా. సో మనం గర్ల్స్ పెద్ద ఇంటరాక్షన్ ఉండదు, వాళ్ళు వచ్చి మనతో మాట్లాడి మనం మాట్లాడగలి, మనకి ఎందుకు నచ్చదు, మాట్లాడటం నచ్చదు. ఏంటంటే దీనికన్నా కాబట్టి నా బీటెక్ జర్నీలో బాగా నేర్చుకుంది ఏంటంటే, ఏదో ఒక స్కిల్ లేకపోతే మనం బయట సస్టైన్ అవ్వలేం, ఏదో స్కిల్ ఉండాలి, స్కిల్ లేకపోతే బయట సస్టైన్ అవ్వలేం. అట్లా అని చెప్పేసి ఏదో జాబ్ వచ్చేస్తే మనం సెటిల్ అయిపోవటం అనుకోవడం మన మూర్ఖత్వం. కరెక్ట్, జాబ్ వచ్చేస్తే మనం సెట్ లేకపోతే సెటిల్ అయిపోతాం అనుకోవడం మన ఊహ. ఓకే, ఇప్పుడు మనకున్న తీసుకున్న స్ట్రీమ్ లో కానీ ఇప్పుడు ఇన్బిల్డ్ చాలా ఉంది. ఇదివరకు కోడ్ కొట్టాలంటే చాలా ఒక 4-5 కూర్చొని దాన్ని టెస్ట్ చేసి లేకపోతే దాన్ని రన్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు ఒక చాట్ జీపీటీ ఒక ప్రాంప్ట్ ఇస్తే అదే చేసేస్తుంది, ఎంత కోడ్ అయినా కానీ. ఎంత వెబ్సైట్ క్రియేట్ చేయాలన్నా అది కోడ్ ఇచ్చేస్తా, నువ్వు జస్ట్ అదొక దాని మీద బేసిక్ నాలెడ్జ్ ఉందనుకో, దాన్ని కొంచెం మోడిఫై చేసుకొని రన్ చేసేయచ్చు. అంతే, కరెక్ట్. ఇప్పుడు 10 మంది చేసే పని ఒక్కడే చేస్తుంటే కంపెనీ కూడా ఇంకా 9 మందిని ఎందుకు తీసుకుంటాడు? డిమాండ్ తగ్గిపోద్ది ఇక్కడ. ఇప్పుడు బ్రో మన పుట్టినప్పుడు లేకపోతే 2011 లో సాఫ్ట్వేర్ బూమ్ అయింది, 2011 అట్లా ఆ టైంలో బూమ్ అయింది. ఇంకా అప్పటి నుంచి ఇంకా క్యారీ చేస్తానే ఉన్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ లేదు బ్రో, ఉందని అంటారు కానీ కష్టం బ్రో. ఎందుకు బ్రో, మన కాంపిటీషన్ 100 మంది ఉంటారు, మెకానికల్ సాఫ్ట్వేర్ చేసి మన దగ్గర రావటమే, ఈసీఈ మన దగ్గర రావటమే, ఐటీ వాడు కూడా ఏ బ్రాంచ్ అయినా ఒక కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకుని మన దగ్గరికి వచ్చేస్తాడు. ఇంకా మనం ఆ స్పీడ్ లో ఆ స్ట్రీమ్ ఇంకా మెయిన్ గా తీసుకొని ఇంకా దాని మీద చదవటం, మనకి జాబ్లు ఇంకేం వస్తాయి బ్రో. ట్రై చేయడం తప్పు కాదు, కాకపోతే ఉన్న సిచ్యువేషన్ చెప్తున్నాను. కరెక్ట్. మళ్ళీ దాని అంటే స్కిల్ అంటే ఏదో ఒక కోడింగ్ లేకపోతే టెస్టింగ్ కాదు, ఇంకా వేరే ఎక్స్టర్నల్ ఏదో ఒకటి బతకడానికి. మనకి ఆన్ అండ్ యావరేజ్ శాలరీ ఇప్పుడు ఎంత ఇస్తున్నారు కాలేజ్లో? 4 ఇస్తున్నారు, 4-5. ఒక 3 years ఎక్స్పీరియన్స్ తీసుకుని బయటకు వచ్చినా మనకు 12 ఇస్తారా? 8 ఇస్తారు, అంతే. 8 ఇస్తారు, 8 ఒక 2 years దాటి 12 ఇస్తాడు. ఒక మంగళగిరిలో ఏపీసీసీ అని ఒక ఉంటది ఆఫీస్, పెద్ద ఆఫీస్, చాలా పెద్ద. అంటే గవర్నమెంట్ రిలేటెడ్ మొత్తం ఉంటాయి, అంబులెన్స్ పంపించడం, డిస్ట్రిబ్యూషన్ కానీ, ఆ అంబులెన్స్ డ్రైవర్స్ అందరికి శాలరీసే కానీ, గవర్నమెంట్ ఏదైనా కానీ దాంట్లో ఉంటది. మనకి ఇప్పుడు విజయ డైరీ ఉంది కదా, అది అక్కడ ఆఫీస్ ఉంటది. సో దట్ ఏంటంటే మొన్న వెళ్ళాను, సంథింగ్ నాకు వేరే పని మీద వెళ్ళాను. ఓకే, సో ఇప్పుడు అక్కడ ఒక బిగ్ పర్సనాలిటీ తగిలాడు అక్కడ, బిగ్ షాట్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అక్కడ ఒక ఫర్మ్ క్రియేట్ చేసుకోవడానికి వచ్చారు, వర్క్ చేసుకోవడానికి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఈ మంత్ జిఎస్టీ బిల్ అడిగారు. ఓకే, వాళ్ళకి తెలియదు, వాళ్ళ కింద ఎంప్లాయీస్ ఉంటారు, వర్క్ సంథింగ్ ఉంటారు, జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసి వాళ్ళు ఉంటారు. మనం ఏంటంటే ఆ టైంలో ఆ పర్సన్కి యాక్సిడెంట్ అయింది, కాకపోతే ఇంక అర్జెంట్గా జిఎస్టీ అవ్వాలి.
సో దట్ నేను వెళ్ళి ఆ ఉమ్, పర్సన్ ని చూసాను, ఒక 10 minutes ఉమ్, అబ్జర్వ్ చేశాను. ఉమ్, వాళ్ళకి జిఎస్టీ కావాలి, ఉమ్, రిటర్న్స్ ఇట్లా వేసుకోవాలి. ఆ, అది సరే అని చెప్పేసి చాలా అమౌంట్ ఏమంటే మనం ఈజీగా వేసేద్దాం అని చెప్పేసి జిఎస్టీ రిటర్న్స్ కూడా నేను వేస్తాను. ఉమ్, సో దట్ వెళ్ళి రిటర్న్స్ ఫైల్ చేద్దాం అని చేశాను. నాకు ల్యాప్టాప్ ఎప్పుడు క్యారీ చేస్తాను, నా దగ్గర ల్యాప్టాప్ ఉంది, ఉమ్, క్యారీ చేస్తా చూశాను. ఉమ్. 6.5 lakhs జిఎస్టీ కట్టాడు. 6.5 lakhs 6.5 lakhs జిఎస్టీ, ఓన్లీ జిఎస్టీ, జిఎస్టీ. ఓన్లీ జిఎస్టీ ట్యాక్స్, ఓకే. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. ఓకే. మనం ఫైల్ చేస్తే చాలు, అది ఇన్కమ్ ఆడిటర్ దగ్గరికి వెళ్ళిపోద్ది, ఉమ్, అది స్టాంప్ బేస్ ఫైల్ చేసేస్తారు. ఉమ్, జిఎస్టీ 6.5 lakhs కట్టారు. సో దట్ నువ్వు అర్థం 18% జిఎస్టీ వాళ్ళ ఇన్కమ్ లో. వాళ్ళ ఇన్కమ్ లో. ఉమ్, మళ్ళీ అది రిటర్న్ వస్తుంది, అది వేరే విషయం. ఉమ్, వాడి జిఎస్టీని 6.5 lakhs కట్టాడంటే వాడి వర్క్ వాల్యూ ఎంత ఉంటుంది, వాడి ఇయర్లీ టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది. ఉమ్. అట్లా అయితే మనం ఎంత సంపాదించాలి, ఎంత చేయాలి బ్రో? అలా అనుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. అదే బ్రో, మనం ఒకళ్ళతో కంపారిజన్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్, మనకి మ్యారేజ్ అవుతుంది, ఉమ్, పిల్లలు పుడతారు. ఉమ్, సో దట్ మా ఫాదర్ ఏం చేస్తారు, వాళ్ళు బయటకు తీసుకెళ్తారు. ఉమ్, వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు కార్లో వెళ్ళాలనుకుంటాం కానీ నడుచుకుంటూ వెళ్ళాలని మనం ఇప్పుడు అనుకోం కదా. ఉమ్, ఏసీ కార్లు వెళ్ళి కార్లో రావాలి, లేకపోతే ఒక డ్రైవర్ పంపించాలి, ఉమ్, మనకు అంత స్టాండర్డ్ రావాలి, ఉమ్, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, ఉమ్, మన కిడ్స్కి కానీ మన ఫాదర్స్కి కానీ అలాంటి ఇబ్బంది ఏం కలగదు. ఇప్పుడు మా ఫాదర్ చేయనంత వరకు చేశారు, ఉమ్. ఇప్పుడు నాట్ అన్నది. ఇప్పుడు నేను చేసేదాన్ని బట్టే మా హోల్ ఫ్యామిలీ మొత్తం నా మీద డిపెండ్ అవుతుంది కదా. అవును. ఇప్పుడు నేను ఏ స్టెప్ తీసుకుంటే దాని మీద డిపెండ్ అవుతుంది మొత్తం, అందరు డిపెండ్ అవుతారు. అందరు డిపెండ్ అవుతారు. ఉమ్, మనం జాబ్ చేసుకొని 9 to 5 జాబ్ తెచ్చుకొని వాడికి 12 lakhs, లేకపోతే ఒక 15 lakhs per annum తెచ్చుకున్నా కానీ ఇంకెంత మిగులుతుంది మనకి? పోద్ది చాలా, ఏం మిగులుతే. ఇంకేం మిగులుతుంది? మనకి జాబ్ ఇచ్చినా కానీ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తప్ప మనకి ఎవ్వడవడు. అక్కడ ఖర్చులకే సరిపోద్ది చాలా. అక్కడ ఖర్చులకే సగం అయిపోతుంది. ఉమ్, అట్లా అని చెప్పేసి ఎంఎస్ చేయదలుచుకోలేదు నేను. ఉమ్, ఎందుకంటే నాకన్నా 3 years బ్యాక్ వెళ్ళిన వాళ్ళే ఇప్పటికీ జాబులు రా అక్కడ తిరుగుతున్నారు ఓకే. యుఎస్ఏలో. ఉమ్, అక్కడ సిచ్యువేషన్ అంతేం బాగాలేదు. ఇప్పుడు ట్రంప్ వచ్చిన ఆర్డర్స్ కి ఉమ్, ఇంకా వీసా 1 BHK వీసా కూడా వాల్యూ 1 year తగ్గించేశారు. ఈ ఇయర్ రెన్యువల్ చేయించుకోవాల్సిందే. ఉమ్. మనం అక్కడ పార్ట్ టైం జాబ్ కూడా తగ్గిపోయినాయి. తగ్గిపోయినా కరెక్టే. మనం వెళ్ళినా కానీ ఇప్పుడు ఆన్ అండ్ యావరేజ్ చేసుకో బ్రో, 30 lakhs అవుతుంది ఫీజు అక్కడ, ఉమ్, 20 lakhs మన ఎక్స్పెండిచర్ అవుతుంది. ఉమ్, ఓకే, మన పార్ట్ టైం ఏదో ఒకటి చేసుకుందాం అనుకో, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మన రిటర్న్ మనకి ఏమొస్తుంది? కరెక్ట్. ఇన్వెస్ట్మెంటే కాదు, మనం వెళ్ళాము పార్ట్ టైం చేసుకున్నాం అంటే సరిపోదు కదా. ఉమ్, ఇన్వెస్ట్మెంట్కి మనకి తిరిగి ఏమొస్తుంది రిటర్న్, ఇన్ రిటర్న్, ఉమ్. అది కూడా చూసుకోవాలి. అమ్మో, ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుని నైట్ నిద్ర పట్టదు బ్రో. ఏదైనా ఇప్పుడు నీకు లైఫ్ లో కొన్ని హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, కొన్ని సాడ్ మూమెంట్స్ ఉంటాయి. అలా బాగా హ్యాపీ మూమెంట్ ఏంటి? నాకా, ఆ, నా ఓన్ మనీతో గుర్తుండదు, ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకున్నా. యా. సో దట్ ఏంటంటే అది నా ఓన్ మనీ, ఉమ్, కాకపోతే ఏంటంటే అప్పుడు ఫీజు వచ్చింది. ఓకే. ఆ ఫీజు అమౌంట్ వస్తే అప్పుడు అడ్జస్ట్ చేసుకుని అటు కట్టేసుకున్నా, తర్వాత ఫీజు కట్టేసుకున్నా అమౌంట్. ఉమ్, ఇప్పుడు అది ఒక మూమెంట్ అయితే. రెండోది వచ్చేసరికి మనకి, నేను ఇట్లా ఈ ఫీల్డ్ లో దిగిన తర్వాత కొంచెం పార్ట్ టైం ఇట్లా చేసుకుందాం అనుకుంటే ఉమ్, ఆ అమౌంట్ వచ్చింది, ఫస్ట్ అమౌంట్ వచ్చింది. ఉమ్, చాలా ఇబ్బంది ఫేస్ చేసి, అప్పుడు కొత్త కదా, ఉమ్, అది చాలా కొంచెం క్రిటికల్ చేశాను నేనే. ఉమ్, అది వేరే పెట్టపోయి ఇంకొక పెట్టేశాను. ఓకే. దానివల్ల ఏంటంటే 70,000 పడాల్సిన అమౌంట్ 3,000 పడ్డది. ఓకే, అంత తగ్గిపోయిందా? అంటే చాలా ఇబ్బంది వచ్చింది. ఒక 2 months లాగ్ అయింది. ఉమ్, నాకు అర్థం కాదు ఏం చేయాలో కూడా, నాకు అంత అండర్స్టాండింగ్ క్యాపబిలిటీ లేదు అప్పుడు, ఉమ్, సాల్వ్ చేసే అంత మైండ్ సెట్ కూడా రాలేదు. ఓకే. అంటే ఆ ఫీల్డ్ లో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలని చెప్పేసి నాకు తెలియలేదు. ఉమ్, సో అప్పుడు ఏంటంటే ఇట్లా అన్ని వెరిఫై చేసుకొని వేరే వాళ్ళు కన్సల్ట్ అయ్యి ఉమ్, ఇట్లా చేసుకుంటే అప్పుడు మళ్ళీ ఒక 2 months 3 months తర్వాత 70,000 పడ్డాయి. ఓకే. సో అప్పుడు ఏంటంటే అప్పుడు నేను 3,000 తీసుకోవాల్సింది 5,000 తీసుకున్నా, ఆ, 6,000 తీసుకున్నా. ఓకే. అప్పుడు ఫస్ట్ అది చేసిన తర్వాత కొంచెం, అప్పుడు మా ఫాదర్ కూడా తిట్టలేదు, ఉమ్, ఇట్లా కాదు ఇట్లా అని చెప్పేసి నన్ను కొంచెం
చెప్పారు. చెప్పి అంటే చెప్పి ఇట్లా చేసుకో అని చెప్పేసి చెప్పారు. కొంచెం ఒక ట్రాక్ లో పెట్టారు. తిట్టకుండా కొంచెం ఎక్స్టైడ్ అవ్వకుండా ఇట్లా చేయకూడదు కొంచెం నేర్పించారు. అట్లా ఉండాలి. ఆ తర్వాత 6,000 తీసుకున్నా. సో అదే 6,000 తీసుకుని మా ఫాదర్కి ఇచ్చాను. లేదు ఉంచుకో, జాగ్రత్తగా నీ దగ్గర ఉంచుకో, ఫస్ట్ అమౌంట్ కదా, జాగ్రత్త ఏదో ఒకటి కొనుక్కో అని చెప్పేసి అన్నారు. అది నేను కొనుక్కోవడం ఇష్టం లేక ఆ 6,000 పక్కన పెట్టి ఉంచాను. ఇప్పటికి కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా 6,000 పక్కన పెట్టేశాను. ఎందుకు మార్చడం, ఏదైనా అవసరం, అంత అవసరం ఇప్పుడు దాకా నాకు రాలేదు. ఎంత అవసరం వచ్చినా కానీ మేనేజ్ చేసుకుంటూ వచ్చేసాను. ఇప్పటికి అంత అవసరం రాలేదు. అంటే మనకు మంత్ ఎండ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే కొంచెం మనకి సంపాదించే శక్తి వచ్చింది. కొంచెం ఆ వే ఆఫ్ మెచ్యూరిటీ కానీ లేకపోతే ఎన్ చేసే వే కానీ కొంచెం తెలిసింది. కాకపోతే ఏంటంటే మనకి మంత్ ఎండ్ లేకపోతే ఎప్పుడైనా ఒకసారి అడుగుతారు మా ఫాదర్ ఇట్లా, అదే ఒక 10,000 లేకపోతే ఒక 5,000 చూడరా, కొంచెం ఈఎంఐ కట్టుకోవాలని చెప్పేసి అడుగుతారు. అప్పుడు చాలా బాధ వేస్తుంది. అప్పుడు ఏదో చేసి ఇవ్వాలనిపిస్తుంది. ఒక్కోసారి ఉంటాయి, ఒక్కోసారి ఉండవు. అప్పుడు చాలా బాధ, లేనప్పుడు చాలా బాధ వేస్తుంది. అంటే ఇప్పుడు అరే ఇప్పుడు ఎట్లా అడిగారు, ఇప్పుడు నా దగ్గర మనీ లేవి, ఏం చేయాలి. అప్పుడు ఆ నైట్ మొత్తం నాకు నిద్ర పట్ట, ఆ అమౌంట్, ఆ 5,000 లేకపోతే ఒక 2,000 3,000 కూడా అయిన రోజులు కూడా ఉన్నాయి. ఆ అమౌంట్ ఇచ్చేదాకా నాకు నిద్ర పట్టదు. ఆ అమౌంట్ ఒక 2 days అయినా కానీ ఇంకా అట్లానే ఉంటుంది నా మైండ్ లో. అరే ఇట్లా అడిగారా, నా దగ్గర అమౌంట్ లేదని చెప్పేసి 2 days చూస్తాను. మళ్ళీ ఆ సిచ్యువేషన్ ఎప్పుడైనా వస్తుందేమో అని చెప్పేసి నేను ఒక 10,000 తీసి పక్కన పెట్టుకుంటాను సేఫ్టీకి. అంటే ఇప్పుడు ఒక కేసుకి నాకు ఒక 3,000 4,000 వచ్చింది అనుకో, ఒక 1,000 లేకపోతే ఒక 1,500 పక్కన పెట్టేసుకుంటా. హాఫ్ ఆఫ్ ద అమౌంట్ లేకపోతే 40% అమౌంట్ పక్కన పెట్టేసుకుంటా, ఇది ఎప్పుడైనా యూజ్ అవుతుందేమో అని. ఆ మిగిలిన అమౌంట్ మా ఫాదర్కి ఇచ్చేస్తాను ఉంచుకొని. ఎందుకంటే మనకున్న ఈఎంఐస్ కి లేకపోతే ఉన్న అప్పులకి అట్లా ఇచ్చుకుంటూ పోతేనే ఏదో ఒకటి కవర్ అవుతుంది. చిన్నదో పెద్దదో ఏదో ఒక హెల్ప్ ఉంటది కదా మన వల్ల. ఇప్పుడు మనమేం గర్ల్స్ కాదు కదా బ్రో కూర్చొని తిని పెట్టడానికి. మన ఆన్లైన్ లో వాళ్ళు కూడా కష్టపడతారు, మనకు తెలియదు అంతే. వాళ్ళు కూడా ఏదో ఉంటుంది కదా, అంటే వాళ్ళకి ఆప్షన్ ఉంటది కదా, మనకి ఏంటంటే ఇంకో ఆప్షన్ ఉండదు. మనం ఏంటంటే వర్క్ చేయాల్సిందే కంపల్సరీ. గర్ల్స్ అంటే వాళ్ళు పెళ్లి చేసుకొని వెళ్ళిపోవచ్చు, అంటే వాళ్ళు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు. కాకపోతే ఎప్పుడైనా మెన్ అనే అంటే పని చేసి తీసుకురావాల్సిందే కదా. ఉమెన్ ఏంటి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మొత్తం తీసుకోవాలి. మెన్ డెఫినెట్ బయటకి వెళ్ళి వర్క్ చేసి అమౌంట్ తీసుకొని రావాల్సిందే కదా. ఉమెన్కి ఏంటంటే ఒక ఆప్షన్ ఉండదు. ఇంకా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకున్న కష్టాలు, ఇబ్బందులు. మెన్కి ఏంటంటే మనీ తీసుకురావాల్సిందే కదా డెఫినెట్. మనకున్న మిడిల్ క్లాస్ పొజిషన్ కి 99% ప్రాబ్లమ్స్ మొత్తం మనీతోనే కాపోయేది. కరెక్ట్, మన మనీయే కావాల్సిందే. కాకపోతే ఏంటంటే ఇంకా అందరూ అంటారు కానీ మనీ కాంట్ మేక్ హ్యాపీనెస్ అంటారు. అది రాంగ్ బ్రో. మిడిల్ క్లాస్ వచ్చేసరికి అది చాలా రాంగ్. మనీ కెన్ మేక్ మెన్ హ్యాపీ. ఎస్. మనకున్న పొజిషన్ కి లేకపోతే మనకున్న సిచ్యువేషన్ మనీయే నీడ్ ఉంటుంది మాక్సిమం. ఇప్పుడు అక్కడ ఎందుకు బ్రో, ఇప్పుడు మనకి ఒక డీలర్షిప్ ఉంది, సోలార్ ప్యానెల్స్ గవర్నమెంట్ ఇస్తారు, డీలర్షిప్ ఉంది. సో దట్ ఏంటంటే ఆ డీలర్షిప్ తీసుకోవాలని 10 lakhs పే చేయాలి, కట్టాలి. ఫ్రీ ముందుగానే కట్టుకొని మనకి డీలర్షిప్ ఇస్తారు. ఆ 10 lakhs ఇప్పుడు లేదని చెప్పి బాధపడతాం. అదే మనీ బ్రో. అంటే మెయిన్ అని చెప్పను, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ కావాలి కంపల్సరీగా. నువ్వు కనీసం బయటికి వెళ్ళాలన్నా లేకపోతే తినాలన్నా బతకాలన్నా వాటర్ ఏదో ఒకటి మనీ, వాటర్ తాగాలన్నా నువ్వు ఏదో ఒకటి మనీ కావాల్సిందే కదా. అంటే రిచ్ పీపుల్స్ ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ తో వాళ్ళు ఉంటారేమో కానీ రిచ్ పీపుల్ ఆల్వేస్ ఇస్ మనీ కాంట్ బై హ్యాపీనెస్. ఓన్లీ రిచ్ పీపుల్ వాళ్ళే చెప్పగలరు, ఉంటది కాబట్టి.
మన దగ్గర లేదు కాబట్టి మనకి తెలుసు ఆ బాధ. అదే ఇప్పుడు అంటే ఇప్పుడు చెత్త చేసినా కానీ ఇప్పుడు కష్టపడకపోతే తర్వాత కష్టపడినా ఉపయోగం ఉండదు. కరెక్టే. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఉండేది కాదు బ్రో. నాకు ఇంత స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. వన్స్ అపాన్ ఏ టైం నాకు ఉన్న కంపెనీకి 3 crores పైన టర్న్ ఓవర్ ఉంది. ఓకే. ఇన్ ద 2011 11 బిఫోర్ 11 బిఫోర్ అప్రాక్సిమేట్లీ 3 crores. అంటే ఇప్పుడున్న పెరిగిన ఎకనామీ ప్రకారం ఒక 7 ఉంటది ఇయర్లీ టర్న్ ఓవర్. అంటే మనకున్న ఈ కొండపల్లి కానీ లేకపోతే హైదరాబాద్, వైజాగ్ 7 sites లో కంపెనీలో అన్ని చోట్ల మనకు వర్క్ నడిచేవి. వైజాగ్, హైదరాబాద్, కొండపల్లి కానీ ఇట్లా వర్క్ మొత్తం 7 sites ఉండేవి మొత్తం బ్రాంచ్కి వచ్చేసరికి. అట్లా 7 sites లో మనకు వర్క్ నడిచేది, ఇబ్బంది ఉండేది కాదు. మనకి ఎక్కడ డ్రాబ్యాక్ పడ్డదంటే దెబ్బ ఇది 1 month అంటే ఒక 25 lakhs చీట్ ఫండ్ కట్టాం. వాడు ఐపీ పెట్టేసాడు, అక్కడ బ్లాక్ అయిపోయింది డబ్బు అంతా. 25 lakhs అక్కడ స్టాక్ అయిపోయింది అక్కడ. ఇంకా పోయినాయి అంటే ఇంకా అంత పోయినట్టు, ఇంకా అడగడానికి కూడా ఏముండదు మనకి. ఐపీ పెట్టేసాడు. మనకే కాదు అట్లా ఒక 3 crores ఐపీ పెట్టేశాడు. 3 to 5. మళ్ళీ సేమ్ అదే మంత్ లో మనకు రావాల్సిన బిల్స్ ఉంటాయి కదా, అది పార్ట్నర్షిప్ మీద నడిచింది. ఆ పార్ట్నర్షిప్ ఒక 8 lakhs అక్కడ అది మైనస్ అయిపోయింది. 8 lakhs పోయాయి. వాడు ఇవ్వను సేమ్ మంత్ ఎట్ ఏ టైమ్ లో 33 lakhs అదే మంత్ లో అదొక 8 lakhs పోయినాయి. ఇంకా అక్కడ నుంచి కరోనా వచ్చింది. ఆ తర్వాత కొంచెం 1 year అట్లా నడిచింది. దాని తర్వాత కరోనా వచ్చింది. దాని తర్వాత జిఎస్టి మొత్తం. ఆ జిఎస్టి ఏంటంటే ఇదివరకు అంత పర్టికులర్ గా చూసేవాళ్ళు కాదు. ఆ జిఎస్టి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ ఆ జిఎస్టికి మళ్ళీ ఎవ్రీ మంత్ ట్యాక్స్ పే చేయాలి ఎవ్రీ ఇయర్. ఆ ట్యాక్స్ పే చేయకపోతే జిఎస్టి నెంబర్ క్యాన్సిల్ చేస్తాడు. అట్లా ఒకసారి నెంబర్ క్యాన్సిల్ అయిపోయింది. నెంబర్ క్యాన్సిల్ అయితే వర్క్ చేయడానికి అలవ్ కాదు, జిఎస్టి నెంబర్ కంపల్సరీ. అట్లా 3 years నెంబర్ లేకుండా వర్క్ ఏం చేయకుండా అట్లా ఉండిపోయాం 3 ఏళ్ళు. ఇప్పుడు ఆ జిఎస్టి మళ్ళీ నెంబర్ రివోక్ చేసుకోవాలంటే వాడికి 3 lakhs పే చేయాలి. 3 lakhs ఎంతో సమ్ అమౌంట్ 1.5 2 lakhs పే చేయాలి. అప్పుడు అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉంది ఒక 2.5 lakhs అట్లా అవుట్ స్టాండింగ్ పే చేసుకొని మళ్ళీ ఒక 30,000 పెట్టుకొని మళ్ళీ జిఎస్టి నెంబర్ తెచ్చుకోవాలి. అంత అమౌంట్ అప్పుడు లేదు. మళ్ళీ తర్వాత వర్క్లు చేసాం బిఎస్ఎన్ఎల్ లో. మనకి డ్రైన్ డిగ్గింగ్ వర్క్ ఉంటుంది. ఆ వర్క్ చేసేప్పుడు వర్క్ వచ్చింది, మనకు మంచి రేటే వచ్చింది. చేసాము. ఉన్న ఇంట్లో ఉన్న గోల్డ్ మొత్తం తీసుకెళ్ళి బ్యాంక్ లో పెట్టేసాం ఇన్వెస్ట్మెంట్ లాగా. అమ్మాయి లేదు కాకపోతే బ్యాంక్ లో పెట్టుకుని అమౌంట్ తెచ్చుకున్నాం. తర్వాత ఏంటంటే వీడు బిల్లులు ఇవ్వలేదు. అప్పుడు బిఎస్ఎన్ఎల్ లాస్ లో నడిచింది అని చెప్పేసి బిల్లులు ఇవ్వలేదు, ఇప్పటికీ లేదు. ఆ బిల్లులు అప్పటి నుంచి ఇప్పుడు దాకా అసలు రాలేదు. అంటే దాదాపు కరోనా ముందు అంటే 2022, 21, 25 5 years అవుతుంది. దాని మీద వడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పడి ఇప్పటికీ అది చాలా హ్యూజ్ అమౌంట్ అయిపోయింది. వాడు ఇంకా అమౌంట్ రిలీజ్ చేయలేదు. ఇంకా రిలీజ్ చేయడు కూడా వాడు చేయడు. ఇంకా అట్లా డ్రాబ్యాక్ మెల్లగా స్టార్ట్ అవుతుంది, అట్లా పడిపోయింది. ఓకే ధనుష్, నీ హాబీస్ ఏంటి? నా హాబీస్, నాకు హాబీస్ చేసే టైం కూడా లేదు. గేమ్స్ అంటే గేమ్స్ స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉండేది. క్రికెట్ ఆడతాను, ఒక డిస్ట్రిక్ట్ దాకా వెళ్ళాను. దాని తర్వాత అక్కడ ఉండే పాలిటిక్స్ వల్ల మళ్ళీ వెనక్కి వచ్చేయాల్సి వచ్చింది. మళ్ళీ ఆ ఫీల్డ్ లోకి కూడా పోలేదు నేను. తర్వాత ఇంట్లో ఉంటే ఫోను ఫోన్ లో గేమ్స్ ఆడుతూ ఏముంది, హిల్ క్లైంబింగ్. మనం ఫ్రీ ఫైర్ పబ్జీ లాంటివి నాకు నచ్చవు. హిల్ క్లైంబింగ్, క్యారమ్స్, డాక్టర్ డ్రైవింగ్ అట్లా ఆడుకుంటాను. లేదు అనుకో, ఇట్లా వేరే పెండింగ్ కేసులు ఏమైనా ఉన్నాయి అనుకో,
తీసుకెళ్ళి మాకు విజయవాడలో ఒక ఉంటారు ఉమ్, చేసి ఆయన పర్సన్ ఉంటారు. ఉమ్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా పెండింగ్ కేసు ఉండిపోయినాయి అని చెప్పేసి వాళ్ళ దగ్గర చెప్తాం. వాళ్ళు ఏదో ఒక సొల్యూషన్ చెప్తారు. ఆ పేపర్స్ మళ్ళీ ఇంటికి వచ్చి అవి నోట్ చేసుకొని ఓకే మళ్ళీ సబ్మిట్ చేసి రావాలి. ఓకే. సినిమాలు చూస్తావా? ఎక్కువ లేకపోతే తక్కువేనా? పర్లేదు ఎక్కువ పర్లేదు, ఎక్కువ చేస్తాం. థియేటర్కి వెళ్తావు కదా? తక్కువ. థియేటర్ తక్కువ. లాస్ట్ రీసెంట్ గా సినిమాకి వెళ్తావు? మన కింగ్డమ్ కింగ్డమ్. వార్ వార్ 2. కింగ్డమ్. ఓకే. మన క్లాస్ గురించి నీ ఒపీనియన్ ఏంటి? మన క్లాస్ గురించి ఒక్కొక్కడికి ఒక యాటిట్యూడ్ ఉంటుంది. ఒక్కడే ఒక యాటిట్యూడ్. ఒక్కొక్కడికి ఒక యాటిట్యూడ్ ఉంటుంది. అంటే అది ఎవడు తలమిరిసి ఆడు చూపిస్తాడు. నాకు అది నచ్చదు. నేను మా అయితే నలుగురితో కూర్చుంటా. దానికి మించి ఎక్కువ వాళ్ళతో తిరగను కూడా తిరగను. బాగుంటారు. ఓకే, ఒక సగం పైన బాగుంటారు. కొంచెం మంచిగా మిగతా వాళ్ళు ఏంటంటే కొంచెం కొంచెం ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. నాకు నచ్చవు అది. నేను తిరగను కూడా, వాళ్ళతో పట్టించుకునే అంత ఓపిక కూడా నాకు లేదు. ఇప్పుడు ఎవరో ఒకరు మన ఏదో ఒకటి అన్నారు అనుకో బ్రో, ఈగోకి పోయి వాళ్ళని అంటాం ఎందుకు? ఈగోకి వెళ్ళాలన్నా వాళ్ళకి ఒక స్టేజ్ ఉండాలి. పద్దాకలు అంటే వాడేదో అన్నాడు నేను వాడిని కొట్టాలి, లేకపోతే నాకు ఈగో మండింది. తప్పులేదు, ఈగో మండొచ్చు, కానీ అవతలవాడికి కూడా ఒక స్టేజ్ ఉండాలి. ఇప్పుడు మనకన్నా తక్కువ స్టేజ్ కూడా తెలియ గొడవ పడలేం కదా, ఏదో అన్నాడని. అంతే, ఈగోకి వెళ్ళాలన్నా ఒక రేంజ్ ఉండాలి. ఇప్పుడు వాడితో పోట్లాడే వాడితో చేసి మన టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం? ఇప్పుడు ఏదైనా సంథింగ్ ఇది వర్కౌట్ అవ్వదు, ఇట్లా అవ్వదు, నువ్వు చేయలేవు అన్నావు అనుకో, మెలకొని సైడ్కి వచ్చేది. ఎందుకు వాడితో గొడవ పెట్టుకోవడం? చేయలేవు, ఓకే నేను చేయలేను అన్నావుగా, సరే బయటకు వచ్చి చూపించడం, చేసి చూపించడమే. కానీ వాడి ఈగో జోలికి వెళ్ళి నువ్వెవరు చెప్పడానికి, నీకేం రైట్స్ అని చెప్పడానికి అని చెప్పి గొడవ పెట్టుకోకూడదు. గొడవ అనేది ఒక టైం వేస్ట్ పని. గొడవ పెట్టుకోవడం కన్నా చేసి చూపించడం చాలా బెటర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, చేసేవాడు ఎప్పుడు చెప్పడు, చెప్పేవాడు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి అన్ని కుదరాలని రూలేం లేదు, మనం చెప్పినవన్నీ జరగాలని రూలేం లేదు, చేయాలని చెప్పేసి కుదరదు. మరి చెప్పడం అనవసరం, చేసి చూపించడం బెటర్ కదా. ఇప్పుడు ఎవడైనా కానీ ఇప్పుడు బిజినెస్ చేసామన్నా అనుకో, ఒక ఐడియా ప్రపోజ్ చేసామనుకో, ఆటోమేటిక్ అవతలడు ఏమనుకుంటాడు, మన రిలేటివ్సే తీసుకో, వీడికి జాబ్ చేతగాక బిజినెస్ చేస్తా అంటున్నాడు, ఏదో అనాలని చెప్పి. అంటే ఎవడైనా మైండ్ సెట్ లో అదే వస్తుంది. ఇప్పుడు ఒక జాబ్ తెచ్చుమని, ఇప్పుడు 3rd year లో ఉన్నాం, ఇప్పుడు మనకి జాబ్ రాలేదు, మనం ఆటోమేటిక్ ఏమంటాం, మనం ఎప్పటి నుంచో అనుకునే బిజినెస్ చేస్తుంది అని అన్నాం అనుకో, ఆటోమేటిక్ వాళ్ళకి బ్రెయిన్ లో రన్ అయ్యే థాట్ ఏంటి, వీడికి జాబ్ రాలేదు, అప్పుడు బిజినెస్ చేస్తా అనుకుంటున్నాను. అది డేర్ చేయరు ముందుకి. అదే నువ్వు ఒక జాబ్ తెచ్చుకొని నాకు చేయడం ఇష్టం, నేను బిజినెస్ చేస్తానంటే అప్పుడు నమ్ముతారు. ఒక నమ్మటంతో ఒక నమ్మకంతో మనకు సంబంధం లేదు. నీకేం చేయాలనిపిస్తే చేసి దూకేసి, వెళ్తావో మునుగుతావో దాన్ని బట్టి ఇంకొక స్టెప్ తీసుకో. ఓకే, ఈ సిచ్యువేషన్ లో ఇట్లా వర్క్ చేయకూడదు, ఇంకొకలా వర్క్ చేయాలి. ఒకవేళ ఫెయిల్ అయ్యాం, ఇంకో ఫెయిల్ కంపల్సరీ అవుతాం, దాని సొల్యూషన్ అయితే మళ్ళీ ట్రై చేయాలి. కాకపోతే ఏంటంటే మనకంత ఫ్రీడమ్ ఉండదుగా. ఎట్లా అంటే ఇప్పుడు మనకు ఆ మనీ నీడ్ ఉంది, మనం ఇట్లా ఎక్స్పెరిమెంట్ చేసుకుని కూర్చున్నాం అనుకో, ఇంట్లో సస్టైన్ అవ్వలేం కదా, హౌస్ ముందుకు వెళ్ళదు కదా, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. అది తప్పదు మనకి. ఇంకా ఆ రెస్పాన్సిబిలిటీ ఉండడం బట్లే ఇప్పుడు ఇట్లా పార్ట్ టైమే కానీ ఇప్పుడు ఫుల్ టైం అవుతుంది. అంటే ఇంకా ఆ వర్క్ మీదే కూర్చుంటే పనులు అవుతున్నాయి. ఇప్పుడు మనకి ఏం పట్టిందిలే డాడీ చూసుకుంటారని కూర్చుంటే ఎంతవరకు అని పెట్టలేం కదా, ప్రెషర్ పెట్టలేం కదా. ఇంకా ఒకప్పుడు ఏంటంటే కనీసం నా వరకు అయినా, నా ఎక్స్పెన్సెస్ వరకు, నా బట్టల వరకు, నా ఖర్చుల వరకు అయినా సంపాదించుకుందాం అని చెప్పేసి దిగాను. నీ ఫీజు నువ్వే కట్టుకుంటున్నావు కదా.
పర్లేదు బ్రో. అంటే ఫీజు ఇప్పుడు జేవిడి వస్తుంది కదా, ఫీజు నాకు ఎక్స్పెన్సెస్ నాకు పెద్ద ఇబ్బంది ఉండట్లేదు. నీ వరకు నువ్వు సరిపోతున్నాయి. నా వరకు సరిపోవడం కాగా ఇంకా ఫ్యామిలీ ఇంకా ఈఎంఐలు కట్టడానికి ఇంకేమన్నా ట్రై చేస్తున్నా. ఓకే. ఇప్పుడు అంటే ఏదో ఒక టైంలో ఎప్పుడొకప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే కదా. ఇప్పుడు మా ఫాదర్ మీద ఇంకా ఇప్పుడు ప్రెషర్ పెడుతూ ఉండాలి. వన్స్ అపాన్ ఏ టైం నేను 10 రూపాయలు అడిగిన రోజుల్లో 100 రూపాయలు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. చాలా చిన్న ఏజ్ అప్పుడు, 5th 6th క్లాసులోనే నేను 100 రూపాయలకి ఆ నోట్ తీసుకుని వెళ్తే ఇట్లా చూసేవాళ్ళు నన్ను. ఆ టైంలోనే ఇంత 500 నోట్స్ ఇంత బల్క్ ఉండేది, ఒక 50,000 ఉండేది. ఒక 10 రూపీస్ అడిగితే మొత్తం 580 మొత్తం తీసి దాంట్లో 100 రూపీస్ తీసి ఇచ్చేవాళ్ళు. మా అప్పుడు అక్కడ ఆ రేంజ్ ఉండేది. ఆ తర్వాత డ్రాబ్యాక్ డౌన్ ఫాల్ ఒకేసారి పడిపోయింది. మళ్ళీ అది రికవరీ అవ్వాలంటే మనీ కావాల్సి వచ్చినాయి. అట్లా అట్లా చాలా టైం పట్టింది, చాలా ఏజ్ పట్టింది. దాదాపు ఒక 8 ఇయర్స్. 8 ఇయర్స్ ఇప్పుడే స్టిల్ రన్నింగ్. కాకపోతే ఏంటంటే కొంచెం నేను ఏదో ఒకటి చేయడం, ఏదో ఒకటి చెయ్యాలి, చేయకపోతే కష్టం, బతకలేము అనుకునే స్టేజ్ నుంచి మొదలెట్టింది. డిమార్ట్కో, డిటిడిసి కొరియర్కో ఇట్లా వెళ్దాం అని చెప్పేసి అనుకున్నా. అప్పుడు ఇంటర్ అయిపోయినప్పుడు మనకు 6 months హాలిడేస్ ఉండేవి కదా, గ్యాప్ ఉండేది కదా బీటెక్ ఇంటర్కి. ఆ టైంలో ఏదో ఒకటి చేద్దాము, ఏదో ఒకటి చూద్దాము, డిమార్ట్కి వెళ్దాం అనుకున్నాను. అప్పుడు డాడీ వెళ్ళనివ్వలేదు. అప్పుడు ఎందుకు వెళ్ళనివ్వలేదో నాకు మొన్న అర్థమైంది. మొన్న డిమార్ట్కి వెళ్తే మా ఫ్రెండ్స్ అక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు, మాకు తెలిసిన వాళ్ళు. వాళ్ళు పైన వాళ్ళు వీళ్ళ మీద అరవటం, వీళ్ళు పని చేయలేక నైట్ 12 అవుతుంది ఇంటికి వెళ్ళేసరికి. అంటే 11 అట్లా అవుతుంది. 10:30కి వీళ్ళు క్లోజ్ చేస్తారు, మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 11:30 అట్లా అవుతుంది. వాళ్ళు ఇచ్చే జీతం తక్కువ. మనకి ఏంటంటే ఆటోమేటిక్ గా మన క్రెడిబిలిటీ తగ్గిపోతుంది. మనం ఏదైనా జాబ్ చేసినా గానీ మనకు ఒక క్రెడిబిలిటీ పెరిగేలాగా ఉండాలి, కానీ ఇట్లా పార్ట్ టైం చేసుకుంటూ పోతే ఉన్న వాల్యూ తగ్గిపోద్ది. ఓకే, అప్పుడు మా ఫాదర్ చెప్పింది నిజమే, అసలు ఇట్లాంటి జాబులు చేయకూడదు మనం, కొంచెం లేట్ అయినా కానీ కొంచెం మంచి ఎత్తుక్కోవాలి. ఇప్పుడు నేను చేసే వరకు అవతల నుంచి వచ్చే రెస్పాన్స్ ఏంటో తెలుసు, సార్ అని వస్తుంది నా పక్కన. ఆటోమేటిక్ గా సార్ అని వచ్చేస్తుంది. మన ఏజ్ ఎంతైనా పక్కన పెట్టండి, అవతల ఒక 60 ఉన్నా కానీ పైన ఉన్నా, సార్ ఇట్లా కొంచెం చేసి పెట్టండి, సరే ఆటోమేటిక్ మనకి రెస్పెక్ట్ వచ్చేస్తుంది. మనం ఎప్పుడైనా అట్లాంటి వర్కే చేసుకోవాలి, అట్లాంటిదే చేయాలి. నీ దగ్గర మనీ ఉందనుకో, లేకపోతే నీ దగ్గర స్కిల్ ఉందనుకో, నీ దగ్గర వర్క్ ఉందనుకో, ఆటోమేటిక్ గా నిన్ను పిలిచే విధానం మారుతుంది. రెస్పెక్ట్ ఆటోమేటిక్ వస్తుంది. అది కొంచెం బాగా నేర్చుకుంది. మన దగ్గర ఏదైనా వర్త్ ఉంటేనే అవతల నుంచి రెస్పాన్స్ వస్తుంది. నేను స్టార్టింగ్ లో ఇక్కడ మన సిపిసి అని ఉంటది మనకి, ఇప్పుడు రైల్వే బ్లాక్స్ కింద సిమెంట్ లాక్స్ ఉంటాయి కదా, అవి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే యూనిట్ ఉంది అక్కడ. సో దట్ ఏంటంటే ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు నన్ను పట్టించుకోలేదు అసలు వెళ్ళి మీ ఫాదర్ ని తీసుకొనిరా, ఈ కేసుకి మీ ఫాదర్ నేను చెప్తాను, నీకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అన్నారు. సరే నేను ఒక 2 days తిరిగాను, నాకు అక్కడ వర్క్ కావాలి, ఎట్లయినా బిజినెస్ చేసుకోవాలి నేను అక్కడ. ఒక 2 days తిరిగాను, ఛాన్స్ ఏమైనా ఏదో ఒకటి కొంచెం మేనేజ్ చేసుకుందాం చూసాను, ఛాన్స్ నాకే వచ్చింది. అది ఎట్లా అంటే వాళ్ళకి అర్థం కాలేదు, ఆన్లైన్ లో డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఎట్లా పెట్టాలో వర్క్ అర్థం కాల. నాకు తెలుసు కదా, సో ఇట్లా చేయండి సార్ అని చెప్పేసి అన్నా, డేట్ ఆఫ్ ఎగ్జిట్ అయిపోయింది. ఆటోమేటిక్ గా ఓకే వీడిలో వర్త్ ఉంది, వీడిని ఒకసారి రేపు రామని చెప్పండి అని చెప్పేసి లోపల ఉన్న సార్ పిలిపించారు మళ్ళీ, పనప్ప చెప్పండి. సో ఇప్పుడు నేను అక్కడ డైలీ ఇంకా సార్ లానే వెళ్ళిపోతున్నా, లోపలికి వెళ్ళిపోతున్నా, ఎవరికి చెప్పాల్సిన పని లేదు. నా సిస్టమ్ ఉండదు అక్కడ, సపరేట్ సిస్టమ్ ఉండదు. ఆ సిస్టమ్ వెళ్ళి కూర్చుని ఆ వర్క్ నేను చేసుకుని మళ్ళీ వచ్చేస్తాను. నా వర్క్ ఉన్న రోజు వెళ్తాను, నాకు ఒక 3 hours 4 hours అక్కడ ఈజీగా ఉంటాను. లేకపోతే ఒక్కోసారి ఎక్కువ వర్క్ ఉందనుకో, ఒక 1 day ఉంటాను, అంటే 10కి వెళ్ళి మళ్ళీ 4-5 దాకా ఉంటాను, మళ్ళీ వస్తాను. మనకి ఏది కావాలన్నా వాళ్ళ నుంచి గుడ్ రెస్పాన్స్ ఉండదు, మనకి రెస్పాన్స్ ఉండదు. ఆటోమేటిక్ మనకి ఏంటంటే అమౌంట్ గ్రోత్ పెరుగుతుంది.
అట్లా చేసుకుంటా వెళ్తాను బ్రో. సిబ్లింగ్స్ ఉన్నారు ఎవరన్నా? ఎవరు? సిస్టర్. సిస్టర్ రిలేషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు గొడవ పట్ట ఇప్పటికి మా ఏజ్ ఉంటది. నాకు 20, మా సిస్టర్ కి 18 ఉంటది. ఓకే. మాకు తమ్ముడు అంటే మా కజిన్స్ వాళ్ళు వస్తారు. వాళ్ళు చాలా చిన్నపిల్లలు, అంటే ఒక ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంకో 10th క్లాస్. ఓకే. మీ ఇద్దరం కొట్టుకుంటే వాళ్ళిద్దరు భయపడతా అక్కడ కూర్చుంటారు, మూలను కూర్చుంటారు. వీళ్ళిద్దరు వచ్చి మా మీద ఎడబడతారు అని చెప్పేసి ఇప్పుడు ఆ మూలను కూర్చుంటారు. మీకు గొడవ పడేటప్పుడు వాళ్ళ మధ్యలోకి రారు. మూలం వాళ్ళు నాకెందుకు, వీళ్ళు నా మీద పడతారు ఎందుకు వచ్చిందని చెప్పి మూలకెళ్ళి కూర్చుంటారు. ఇప్పటికే అట్లానే కొట్టుకుంటా. ఆ బాండ్ వేరు. మీ ఫ్యామిలీ గురించి చెప్తావా? మాకేం ఉండదు బ్రో, అంటే ఒక 4 members, ఫాదర్, నేను, చెల్లి, మమ్మీ. మమ్మీ హౌస్ వైఫ్. మమ్మీకి ఇప్పుడు బయటకు వెళ్ళాల్సిన అవసరం రాలేదు. డాడీ ఎంత పని ఉన్నా బయటకు వెళ్ళి చూసుకొని వచ్చేస్తారు. ఎవరితోనైనా మేనేజింగ్ స్కిల్స్ ఉంటాయి. ఏ వర్క్ అయినా కానీ అక్కడ తెలిసిన మనిషి ఉంటారు. ఇంతే బిజినెస్ ఫీల్డ్ కదా, ఆటోమేటిక్ తెలిసిన మనిషి ఉంటారు. అట్లా ఉండదు. చెల్లి ఇప్పుడు ఇంటర్ అయిపోయింది, అగ్రికల్చర్ కానీ ఎంబీబీఎస్ కానీ చేపిద్దాం చూస్తాం. మెడికల్ సైడ్. ఓకే. ఇంకేం ఫిక్స్ అవ్వలేదు, చూడాలి. మీ జూనియర్స్ కి అడ్వైజ్ ఏమి ఇస్తాం? ఎవరైతే బీటెక్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి. ఆ బీటెక్ మ్యాండేట్ అయిపోయింది బ్రో. మ్యాండేట్ అయిపోయింది అది. ఇప్పుడు బీటెక్ కూడా ఎవరు వాల్యూ ఇవ్వట్లేదు. కరెక్ట్. బీటెక్ అయినా అంటున్నారు. అంటే చెయ్యకపోతే ఎందుకు చేయలేదు అంటున్నారు, చేస్తే బీటెక్ చేసింది అంటారు. అదే అంటున్నారు. ఎంటెక్ చేసిన వాల్యూ లేదు, బీటెక్ ఎంటెక్ చేసిన. ఒకప్పుడు మా నాన్న చదివేటప్పుడు డిగ్రీ అంటూ అమ్మో డిగ్రీ చేశారా అని ఒక ఫీలింగ్ వచ్చేది. ఇప్పుడు బీటెక్ ఏనా, ఏ స్ట్రీమ్ అంటారు, తర్వాత ఏం చేస్తున్నా అంటారు. ఆటోమేటిక్ తర్వాత ఏమో వచ్చేస్తుంది. అది మ్యాండేట్ అయిపోయింది, ఇంకెవరు చేయాల్సిందే కంపల్సరీ. అది చేసుకోవడంతో పాటు ఇంకా అదర్ ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోవాలి అవుట్ ఆఫ్ ద కరికులం. ఓకే. ఒకటి నీకు జాబ్ చేయాల్సిన ఎంతూజియాజం ఉంటే ఆ జాబ్ రిలేటెడ్ ఏదో కోర్స్ నేర్చుకోవాలి. లేదు నాకు ఈ జాబ్ వద్దు, ఎంటర్ప్రైనర్ సంథింగ్ స్టాక్స్ నేర్చుకోవాలి, ఎడిటింగ్ నేర్చుకోవాలి, ఆర్ఎల్స్ ఇంకేదైనా నాకు ఇంట్రెస్ట్ ఉంది అని వెళ్తే దాని సైడ్ పోవాలి. ఇప్పుడు నేను నెక్స్ట్ చేయాల్సి వస్తే మాక్సిమం ఏవియేషన్ చేయాలనుకుంటున్నా. ఫ్లైట్. సో దట్ ఏంటంటే ఇప్పుడు నాకు వచ్చింది ఏంటంటే అనవసరంగా బీటెక్ చేశానని. అప్పుడు మనకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు కదా. మనకేంటంటే మన ఫాదర్స్కి ఏంటంటే బిజినెస్ పరంగా నాలెడ్జ్ ఉండదు, స్టడీ పరంగా వాళ్ళు మనం ఏది చెప్తే అదే అంటారు. వాళ్ళు డిగ్రీ చేసినా కానీ వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. సో మనకి నాలెడ్జ్ వాళ్ళు చేసే వర్క్ మీద నాలెడ్జ్ బాగుంటది. ఇప్పుడు మా ఫాదర్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక రెస్పెక్ట్ ఉండదు, కానీ వాళ్ళకి బయట తెలియదు ఇట్లా ఉంటుంది, వేరే ఫీల్డ్స్ తెలియదు. సో మనకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మన గైడెన్స్ ఉంటే మన ఇంటర్ అయిపోగానే ఫ్లయింగ్ స్కూల్కి వెళ్ళిపోయేవాడిని. కాకపోతే వెళ్ళకపోతే మంచిదేమో అని చెప్పేసి నేను అనుకున్నా. ఎందుకు వెళ్ళకపోతే మనం ఇంత వర్క్ చేసేంత తెలిసేది కాదు. బయటకు వన్స్ మనం బయట అడుగు పెట్టిన తర్వాత చాలా టైప్స్ ఆఫ్ హ్యూమన్స్ ఉంటారు, చాలా మైండ్ సెట్స్ ఉంటాయి. నువ్వు వాళ్ళని అర్థం చేసుకుంటూ వాళ్ళని మాట్లాడుకొని వాళ్ళకి దాటుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఆ పర్సన్ దగ్గర స్టాప్ అయిపోకూడదు. అనుకుంటాం కానీ ఇంకా క్యాస్ట్ ఫీలింగ్ ఏంటి బ్రో 2025 లో ఉన్నాం కానీ అనుకుంటాం కానీ అమ్మో బయటికి వెళ్తే మాక్సిమం అదే ఉంటుంది. ఇప్పుడు ఏదైనా వర్క్ చేయాల్సి వచ్చింది అనుకో, పెద్ద వర్క్, ఒక ఎండీనో సంథింగ్ ఎవరో ఒక సార్ ఉన్నారు అనుకో, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి ఆ వర్క్ ఇప్పించుకుంటారు. అట్లా ఉంటది. మొన్న ఇప్పటికీ చూస్తా ఉంటా ఆ వర్క్లు. కానీ ఏదైనా వర్క్ కావాలని అడిగామనుకో క్యాస్ట్ ఫీలింగ్ వచ్చి ఆటోమేటిక్ వచ్చేస్తాయి. మనకి అంత చూపించరు, బయటికి చూపించరు, కానీ అట్లా అని చెప్పేసి మనతో ఏమి ఓల్డ్ లాగా అంత ఇదిగా ఉండదు, చిన్న చూపు చూడరు.
కాకపోతే ఏంటంటే నార్మల్ గా వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తారు. ఓకే. ఇప్పుడు మనకి ట్యాక్సెస్ ఉంటాయి, జిఎస్టీ ఉంటాయి, దాని మీద చెప్పింది ఇంకా యూజర్ లేకపోతే గవర్నమెంట్ కి బెనిఫిట్? ఈ జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, లేకపోతే సిజిఎస్టీ ఇవన్నీ అదర్ కంట్రీస్ లో బాగా ఉపయోగపడతాయి. అదర్ కంట్రీస్ లో ఈ ట్యాక్సెస్ ఏమిటంటే అదర్ కంట్రీస్ లో మనకి వేరే ఫామ్ లో అయినా మనకి ఇస్తారు, తగ్గిస్తారు. మనం ఇప్పుడు ట్యాక్స్ కట్టామనుకో గూడ్స్ మీద కానీ, లేకపోతే వెజిటేబుల్స్, సూపర్ ఇట్లా గ్రోసరీస్ మీద కానీ వాటి మీద మనకి వేరే అలవెన్సెస్ వస్తాయి, డిస్కౌంట్స్ కానీ. లేకపోతే ఇప్పుడు మనకి రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ట్యాక్స్ కట్టించుకుంటారు, మన రోడ్లు ఏమో బాగుంటాయి. లేకపోతే స్కూల్స్ అని చెప్పేసి స్కూలింగ్ కి, లేకపోతే మనం తినే వాటి మీద ట్యాక్స్ కట్టించుకుంటారు. అవైనా కొంచెం బాగుంటాయి. ఇప్పుడు జిఎస్టీ అనే దానికి మనకి యూజ్లెస్. ఇప్పుడు నేను చేసే వర్క్ పరంగా తీసుకుంటే నేను ఒక ₹1,00,000 వర్క్ చేశాను, 18% అంటే 18,000 ట్యాక్స్ కట్టాలి. మళ్ళీ అది నాకు రిటర్న్ వచ్చేస్తుంది బిల్ తో పాటు. మరి కట్టడం దేనికి, మళ్ళీ రిటర్న్ రావడం దేనికి? యూజ్లెస్ కదా. మళ్ళీ దీంట్లో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ వాడు మనకి బిల్ ఇస్తాడు, ఒక ముందు వాడు జిఎస్టీ వాడు మనకి ముందు ప్రీపేడ్ చేసేస్తాడు. మనం లేటర్ దాన్ని బిల్ తో పాటు దాన్ని పే చేసుకోవాలి. ఇప్పుడు మనకు వచ్చిన డ్రాబ్యాక్ ఏంటంటే వాళ్ళు ముందు మనకి ఇచ్చాడు అనుకో, మనం దేనికో దానికి యూజ్ చేసుకుంటాం. మనం కట్టాల్సిన టైం వచ్చింది అనుకో, మన దగ్గర అమౌంట్ లేదనుకో, వాడు ఆటోమేటిక్ గా నీ జిఎస్టీ నెంబర్ ఒకసారి నోటీస్ పంపిస్తాడు, ఒక 1.5 2 months కి నీ జిఎస్టీ నెంబర్ క్యాన్సిల్ చేసి హోల్డ్ లో పెట్టి ఉంచుతాడు. కట్టకపోతే దాని మీద ఇంట్రెస్ట్ పడుతుకుంటూ వస్తుంది. యూజ్లెస్. మనకి అదర్ కంట్రీస్ లో జిఎస్టీ ఎట్లా యూజ్ చేసుకుంటారు, అదర్ కంట్రీస్ లో ఏంటంటే వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి, మనకేముండే బ్రో. ఇప్పుడు ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఏదైనా కానీ కొంచెం కట్టాల్సిందే. అది బిజినెస్ చేస్తున్నా కూడా కంపల్సరీ కట్టాల్సిందే, ఎందుకంటే సిటిజన్స్ కాబట్టి మనకి డెఫినెట్లీ పే చేయాల్సిందే. ఇన్ బెనిఫిట్ మనకి ఏమో వస్తున్నాయి. ఇప్పుడు రోడ్డే తీసుకో, రోడ్ ట్యాక్స్ కడుతున్నాం, రోడ్స్ బాగుంటున్నాయా? ట్రాన్స్పోర్టేషన్ కడుతున్నాం, ట్రాన్స్పోర్ట్ ఏమైనా బాగుంటున్నాయా? ఆర్టీసీ బస్సులు ఏమైనా బాగుంటున్నాయా? ఫుడ్డే కానీ జిఎస్టీ కడుతున్నాం, అట్లేం బాగోవు కదా. ఈ ఫుడ్ ఫ్లోలో ఏం చేస్తారు, ట్యాక్స్లు కట్టి చచ్చిపోయేట్టున్నాం బ్రో. వచ్చే జీతం మీద కూడా సగం ట్యాక్సే పోతుంది, 30% ట్యాక్సే పోతుంది. 12 lakhs పైన ఉంటే సాఫ్ట్వేర్ 30% ట్యాక్స్ పోతుంది. మన జీవితం మొత్తం ట్యాక్స్లు కట్టుకోవడానికి సరిపోతుంది బ్రో. వచ్చే జీతం మీద ట్యాక్స్, కొనుక్కునే కార్ కొనుక్కోవాలనుకుంటున్నావు గవర్నమెంట్ ట్యాక్స్. నీకు ఒరిజినల్ ఫార్చునర్ 25 lakhs పడుతుంది బ్రో, నీకు అది ఇప్పుడు ఆన్ రోడ్ 50 ఉంది అంటే నువ్వు హాఫ్ ఆఫ్ ద అమౌంట్ నువ్వు ఇంకో కారు గవర్నమెంట్ గిఫ్ట్ ఇచ్చేస్తున్నావు. సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కో. ఎందుకు అసలు ఎందుకు బ్రో అన్ని ట్యాక్స్లు కట్టి ఇంకా కొత్త కార్ కొంటున్నావు అంటే అంతే ట్యాక్స్ తగ్గవాడి కట్టాలి గవర్నమెంట్ వాడికి. ఆ కార్ కొనుక్కునే బదులు ఇంకా అసెట్స్ కొనుక్కోవచ్చు బ్రో. అదే ల్యాండ్ కానీ, ల్యాండ్ ఏమైనా కొనుక్కుంటే బెనిఫిట్ వస్తుంది మనకి ఇన్ రిటర్న్. క్రాప్ వేసాం అనుకో అమౌంట్ వస్తుంది, లేదు సబ్సిడీ వస్తుంది, లేదు నువ్వు ఇప్పుడు దాన్ని అమ్ముకోవాలనుకున్నావు ఇన్ రిటర్న్ నీకు అమౌంట్ వస్తుంది. ఇప్పుడు నువ్వు కారే కొనుక్కున్నావు అనుకో 50 లక్షలు పెట్టి, నీకు ఏం వస్తుంది? దాన్ని అమ్మితే కనీసం 10 లక్షలు 20 లక్షలు కూడా పోతుంది. సగం రేట్ తగ్గిపోతుంది, నీకు 40% అమౌంట్ వస్తుంది మహా అయితే. అన్ని బాగుంటాయి అది కూడా. ఇంకా దాని కార్ తీసుకోవడానికి వల్ల యూజ్ ఏంటి? మనం ఏం చేస్తాం కానీ ఇప్పుడు గోల్డే తీసుకో, దాన్ని ఇన్ఫ్లేషన్ పెరుగుతానే ఉంటది, గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంటది. నీకు ఆర్నమెంట్ లా పనిచేస్తుంది, నీకు పెరుగుతా, నీకు అమ్ముకోవాల్సి వచ్చినా నీకు వచ్చి నువ్వు కొనుక్కున్న రేట్ కానీ అమ్ముకోవచ్చు. నువ్వు ల్యాండ్ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది ఎప్పుడైనా. రేట్ పెరుగుతుంది తగ్గదు. గోల్డ్ అయినా పెరుగుతుంది కాకపోతే నీకు రాదు. ల్యాండ్ ఏంటంటే నీకు కనీసం ఎవ్రీ ఇయర్ నీకు క్రాప్ వేసావు అనుకో, ఇన్ రిటర్న్ నీకు ఏదో ఒక ప్రాఫిట్ వస్తుంది కదా, నీకు అసెట్స్ లా ఉంటది అది. మళ్ళీ దానికి ఎందుకు కట్టడం? అంతే మనం ఏం చేస్తాం. ఇప్పుడు దాకా చాలా చెప్పాం, ఎస్ఎస్ గురించి, ట్యాక్స్ గురించి, అన్నిటి దాని గురించి బాగా చెప్పాం. అని ఏమైనా అడుగుతావా? నిన్న మీరంటే పెద్ద మనిషి అడుగుతా. ఇదే తగ్గించుకో.
చెప్పు. ఏముంటది బ్రో? ఆ, నీకు మన కాలేజ్ నుంచి ఏమైనా బెనిఫిట్ వచ్చింది అనుకుంటున్నా? నాకా? మన కాలేజ్ నుంచి ఆ, మనం తీసుకున్న స్ట్రీమ్ నుంచి ఆ, ఏమన్నా బెనిఫిట్ వచ్చింది అనుకుంటున్నావా? ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను స్టీమ్ తో నాకు సంబంధం ఉండదు. లైక్ ఉమ్, ఏదైనా కానీ నేర్చుకుందాం అనుకుంటా. అది వేరే. సో నాకేంటంటే ఏదో నేర్చుకున్నానని కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది. ఉమ్, అండ్ కొత్త కొత్తవి స్టార్ట్ చేయగల ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఒక సపోర్ట్ గా ఫ్రెండ్స్ ఉన్నారు. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. అంతే. బెనిఫిట్. మళ్ళీ ఇప్పుడు ఎంఎస్ చేయాలనుకుంటున్నావు, మాస్టర్స్. సైబర్ సెక్యూరిటీ. అదే. జాగ్రత్త. ఎందుకంటే మా మా అన్నయ్య వాళ్ళే వెళ్ళిన వాళ్ళు ఇంకా జాబ్ రాలేదు. యుఎస్ఏ పెనిన్సులా ఓకే. అక్కడికి వెళ్ళారు. అక్కడికైతే ఇంకా జాబ్ రాలేదు. ఇంకా వెళ్ళి కూడా 3 years అవుతుంది. మా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒకసారి సముద్రంలో దిగాక అది దిగదా లేకపోతే మునిగిపోతాం. ఎలాగైనా కష్టపడాలి. ఇంకా మునగలేదుగా మనం. అదే అన్నా ఇప్పుడు కదా. దాకా ఏంటంటే గవర్నమెంట్ స్కాలర్షిప్ వచ్చింది, గవర్నమెంట్ అన్ని ఫీజులు వెళ్ళిపోయినాయి. నాకు వెళ్ళలేదు. నాకు వెళ్ళలేవని. నాకు వెళ్ళిపోయింది కాబట్టి నాకు ఇంక ఆప్షన్ ఉండదు వేరే ఆల్టర్నేట్ చూస్ చేసుకోవడానికి. ఇప్పుడు నీకు ఆ దాంట్లో ఆప్షన్ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే ఇంకో ఆప్షన్ ఉంటది చూస్ చేసుకోనికి. ఓకే. అదే నా వరకే నాకు క్లారిటీ ఉంది. అక్కడికి వెళ్ళి ఎలా కూడా అంటే ఇప్పుడు ఒక ఎవరిని చేంజ్ చేయలేము. మన పర్స్పెక్టివ్ తీసుకెళ్ళి ఒకళ్ళ మీద రుద్దలేము, లేకపోతే మన ఇష్టాలు ఒకళ్ళ మీద రుద్దలేము. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏదో చెప్పాడని చెప్పేసి ఇట్లా మళ్ళీ బీటెక్ జాయిన్ అయ్యానుకో, ఇప్పుడు ఏమనుకుంటారు ఆటోమేటిక్ గా చెప్పిన తిట్టుకుంటారు. ఇప్పుడైనా మన ఓన్ డెసిషన్ మనకుంటే చాలా బెటర్. మునిగినా తేలినా మనతోనే పోతుంది. అందుకని నేను అదే అంటున్నా. నేను అందుకని మాస్టర్స్ చదవని డిసైడ్ అయ్యా. మంచిది, జాగ్రత్త. ఐరల్స్ రాస్తున్నా. ఐఎల్స్ జిఆర్. సరే బ్రో. అంతే. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అయితే జాబ్ కన్నా బిజినెస్ బెటర్. ఫ్యాక్టే అది. ఎందుకంటే ఆడిచ్చే నెలకి 1,50,000 జీతానికి గొడ్డి చాకరీ చేయాలి. మళ్ళీ వాడు పెట్టి టెన్షన్స్ ఎక్కువైపోతాయి బ్రో. కోడ్ రన్ అవ్వలేదు, బగ్స్ వచ్చిన ఎర్రర్ ఫిక్స్ చేయాలి, ఓవర్ టైం చేయాలి. అంటే కనీసం బయటికి వెళ్దాం అనుకున్నా మనం పర్మిషన్ అడగాలి. క్వశ్చన్ చెప్పని మనకి జనరేషన్ ఎలా అయిపోయిందంటే చిన్నప్పుడు ఇంటర్ దాకా మార్క్స్ ర్యాంక్స్ అని చంపేస్తారు. బీటెక్ వచ్చిందో జాబ్. ఇంకంతే మనిషి జీవితం అక్కడితో ఆపేస్తారు. డెఫినెట్ గా అంతే. కాకపోతే ఏంటంటే నా పర్స్పెక్టివ్ వచ్చేసరికి ఒక బిజినెస్ చేయాలి, కావాలి అంటే ఒక బిజినెస్ సెటప్ చేసుకోవాలి అంటే నాకు క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ కోసం నేను జాబ్ చేయాలి. అదే ఇంకో పర్స్పెక్టివ్. అవును. ఇప్పుడు అట్లా అని చెప్పేసి నువ్వు చాలా చిన్న ఏజ్ నుంచి నువ్వు జాబ్ చేయకూడదు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు నడుపుతున్న ర్యాపిడో, ఓలా, లేకపోతే ఇవి ఉన్న స్విగ్గీ, జొమాటో, ఒక 18 years లో నువ్వు అసలు అట్లాంటి జాబులు చేయకూడదు. వన్స్ నువ్వు ఇట్లా జాబులు చేసుకున్నావు అనుకో, వాడు ఎంత ఇస్తాడు, ఒక 20K ఇచ్చాడు అనుకో, అమ్మో ఇప్పుడు నాకు 20K వచ్చేస్తున్నాయి, ఇంకా నేను చదువుకోవాల్సిన అవసరం లేదు, ఇంకా దీని మీద వచ్చేస్తా, దీని మీద ఇంకా పర్మనెంట్ దీని మీద అయిపోదాం, ఇంకా నాకు నెలకి 20,000 సరిపోవా అనిపిస్తుంది. కాకపోతే నువ్వు అక్కడ దాకా ఎందుకు పెళ్ళి ఎందుకులే కానీ ఆ హాస్పిటల్కి వెళ్తే నాకు అర్థమైంది సిచ్యువేషన్. అంటే ఆపరేషన్ చేసి ఒక బ్లాక్ లో పెట్టుంటారు ఒక రూము. ఒక 2 నిమిషాలు కూడా అక్కడ ఉండలేకపోయాను ఆ స్మెల్ కి. వాళ్ళని చూసి అట్లా 2 నిమిషాలు కూడా ఉండలేకపోయాను ఆ స్మెల్ కి కానీ, ఆ ఎన్విరాన్మెంటే కానీ. చాలా దారుణంగా ఉంది. అసలు మనుషులని అక్కడ బతకలేరు. మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే అటు వెళ్ళి చూద్దామని వెళ్ళాం. 2 నిమిషాలు కూడా అక్కడ ఉండలేకపోయా వాసనకి. ఇంకా మన పేరెంట్స్ కి అట్లాంటి కంపల్సరీ వస్తాయి. ఏజ్ పెరిగే కొద్దీ ఏదో ఒక రోగాలు వస్తాయి. ఏజ్ పెరిగే కొద్దీ మనం గవర్నమెంట్ హాస్పిటల్కి లేకపోతే ఆరోగ్యశ్రీ ఉందా లేదని మనం చూసుకుంటా బతకలేము. ఏదైనా కానీ ఒక
పేరెంట్స్ ఎంతో కొంత పక్కన పెట్టుకోవాలి. అప్పటికప్పుడు నీకు ఏదో ఒక కష్టం వచ్చింది అనుకో, ఇప్పుడు ఎవరు డబ్బులు అడగాలి, లేకపోతే ఎవడి మీద ఎవరిని అడిగి డిపెండ్ అవ్వాలి, లేకపోతే ఏ లోన్కి వెళ్ళాలని చెప్పి ఆలోచించుకునే అంత నాకంత రాకూడదు. నాకు ఒక అమౌంట్ తీసి పక్కన పెట్టుకోవాలి, ఉండాలి. వచ్చిన అమౌంట్ని తీసి ఖర్చు పెట్టేసుకునే అంత అమౌంట్ ఉండాలి. అసలు అవి తీయకూడదు. అంత అమౌంట్ మనం చేసుకోగలిగితే తప్ప మనం ఇంకా బతికినా అవసరం. వన్స్ గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యావంటే నీకు దేవుడు కనిపించేస్తారు ఆటోమేటిక్గా. బిల్లు కాకపోయినా వాడు ఆ ఎన్విరాన్మెంట్కే కానీ, వాడు పెట్టే టెస్ట్లే కానీ అందరం మనకేంటంటే జనరల్ వార్డుకి వెళ్ళిపోతాం. పేషెంట్స్ అందరూ అక్కడే ఉంటారు. నోట్లో 4 పైపులు పెట్టి పక్కన 4 మిషన్లు పెట్టి ఊపిరి తీసుకోవడానికి కూడా చచ్చిపోవాలి. కరెక్ట్గా తినలేము, అన్నం తినలేము, ఊపిరి కరెక్ట్గా నడవలేము. ఆ పరిస్థితి మాత్రం రాకూడదు. ఓకే ధనుష్, ఇప్పుడు దాకా చాలా ఎక్కువ చెప్పాను. చెప్పాలంటే అన్నిటి గురించి కవర్ చేస్తాం. ఫైనల్గా నీ యూనిక్ క్యారెక్టర్ ఏంటి? నా యూనిక్ క్యారెక్టరా? ఇప్పుడు నేను ఏదైనా చెయ్యాలి అనుకుంటే సంథింగ్ నాకు ఇప్పుడు బయటకు వెళ్ళాలనిపించింది, లేకపోతే ఖర్చు పెట్టాలనిపించింది, నాకు ఆ ప్రోడక్ట్ బాగా నచ్చింది, కొనుక్కోవాలనిపిస్తుంది. ఆ కొనిపించినప్పుడు నా దగ్గర అమౌంట్ ఉండాలి కానీ నా దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ గుర్తురాకూడదు. ఆటోమేటిక్ ఏంటంటే అంత అమౌంట్ నాకు కావాలి, అంత బిజినెస్ నేను చేయగలగాలి. ఆటోమేటిక్గా అంత బిజినెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫేమ్ వస్తుంది. ఈ 9 to 5 జాబ్ నేను చేయలేను కూడా, నాకు సెట్ కాదు కూడా అది. ఎప్పుడైనా ఎండలో నుంచొని పని చేసి వచ్చిన అమౌంట్ తీసుకుని రావాలి కానీ 9 to 5 జాబ్ నాకు సెట్ అవ్వదు. ఎప్పుడైనా ఒక బిజినెస్ మైండ్ సెట్తో ఉంటే చాలా బెటర్ బ్రో. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే చాలా కష్టం. మ్యాక్సిమం ఎంటర్ప్రైనర్ అవ్వడానికి ట్రై చేయాలి. జాబ్ ఇవన్నీ ఏంటంటే సేవింగ్స్ ఉండదు, ఈఎంఐలు నువ్వు కట్టుకోవడానికే సరిపోతుంది. అండ్ ఇంకా లైఫ్ మొత్తం ఒక మిడిల్ క్లాస్ లైఫ్ మొత్తం ఈఎంఐలు పిల్లల మీదే వెళ్ళిపోద్ది. ఇప్పుడు నీకు జాబ్ వచ్చింది అనుకో, ఒక బండి వెహికల్ తీసుకుంటావు ఈఎంఐ మీద, అక్కడికి ఈఎంఐ అయిపోతాయి. తర్వాత కార్ తీసుకుంటావు, ఈఎంఐ అయిపోతాయి. ఓకే, ఫైనల్గా ఏం చేస్తామంటే హౌస్ తీసుకుంటాం. ఇంకా ఈ హౌస్ వెహికల్స్ అనేది ఒక 5 years కట్టుకుంటాం ఈఎంఐ. హౌస్ అయితే ఒక 20 years కట్టుకోవాలి. 20 years మళ్ళీ నీ కిడ్స్ కానీ వాళ్ళ స్టడీ కానీ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండాలి. మళ్ళీ ఇన్ని ఈఎంఐలు పెట్టుకొని నువ్వు ఇంకొక రిస్క్ చేయాలంటే చాలా ఇదవుతుంది. ఇంకో రిస్క్ పెట్టుకో, నువ్వు ఇంకా ధైర్యం సరిపోదు. ఒకవేళ నువ్వు ఆ రిస్క్ లో ఫెయిల్ అయిపోయింది అనుకో, నువ్వు అయిపోయినట్టు, ఇంకా జీరోకి వచ్చేస్తావు. ఇంకా చేయడానికి కూడా ఏముండదు. మళ్ళీ ఇప్పుడు నువ్వు జీరో నుంచి మొదలు పెట్టాలంటే అవ్వదు, డెఫినెట్లీ అవ్వదు. అది ఇంకో ఆప్షన్ ఉండదు, ఆల్టర్నేట్ ఇంకో ఆప్షన్ ఉండదు. ఒకే బిజినెస్ మీద ఎప్పుడు స్టాండర్డ్ అవ్వకూడదు, మల్టిపుల్ ఉండాలి ఎప్పుడైనా బిజినెస్ లో. ఒక్కొక్క సెక్టార్ నుంచి ఒక్కొక్కటి తీసుకోవాలి, లాస్ లేకుండా బిజినెస్. ఇప్పుడే మన బిలియనీర్లు, మల్టీ మిలియనీర్లు అంటారు చూసావు, వాళ్ళు ఎందుకు ఆ పొజిషన్ లో ఉన్నారు? వాళ్ళు ఒక్క బిజినెస్ ఎప్పుడు రన్ అవ్వలేదు, చాలా ఉంటాయి. కనీసం ఒక 25 బిజినెస్ లాగా. ఇప్పుడు అంబానీ కానీ, రతన్ టాటాని కానీ ఇప్పుడు ఎందుకు అంత లీడింగ్ లో ఉన్నారు? చాలా ఉంటాయి వాళ్ళకి, ఒక దాని మీద డిపెండ్ అవ్వరు. మనం తీసుకునే డైలీ వాడే వస్తువుల్లో కూడా వాళ్ళు ఉంటది. దాదాపు 10 పైన ఉంటాయి ఇండస్ట్రీస్. మనకు కనిపించేవి కనపడి ఎన్నో ఉంటాయి, చాలా ఉంటాయి. అదొకటి చేసుకోవచ్చు. మళ్ళీ స్టాక్స్ ఉంటాయి, స్టాక్ రెగ్గింగ్ చేసుకోవచ్చు. రెగ్గింగ్ చేస్తారు, చాలా ఉంటాయి అన్ని. స్టాక్ రెగ్గింగ్ చేస్తారు వాళ్ళు. స్టాక్ ఒకటి పెట్టుకుంటారు, వాళ్ళ మీద అన్ని స్టాక్ ఉన్నాయి మొత్తం, వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేపిస్తారు, మళ్ళీ ఎట్ ఏ టైం తీసేసుకుంటారు.
పెరిగిన తర్వాత. అందుకే వాళ్ళంతా ఫైనల్ గా ఇంకా బిజినెస్ మైండ్ సెట్ ఉండాలంట. బిజినెస్ మైండ్ సెట్ ఉండాలి బ్రో. కాకపోతే బిజినెస్ చేయాలంటే అమౌంట్ కావాలి. ఇన్వెస్ట్మెంట్ లోన్ అయి ఉండకూడదు ఎప్పుడైనా. లోన్ ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ గా పెట్టుకోకూడదు. ఒకవేళ లాస్ వచ్చిందనుకో నీ చాప్టర్ అక్కడితో క్లోజ్ అయిపోద్ది. నువ్వు చచ్చినట్టు జాబ్ ఎత్తుకోవాల్సిందే మళ్ళీ ఫ్రెష్ గా. నీకు అప్పుడు జాబ్ ఎవడు కూడా చిన్న చిన్న జాబులు చేసుకుని బతకాల్సిందే. ఆ చిన్న చిన్న జాబులతో నువ్వు ఇంకా రిస్క్ చేయలేవు. ఇంకా అట్లానే వెళ్ళిపోతా ఉండాలి. రమేష్ నీ గురించి మొత్తం చెప్పాం అండ్ చాలా వాటి గురించి కూడా చెప్పావు క్లియర్ గా. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.